ధనుష్ అండ్ అజయ్ ఇప్పుడు మంచు లక్ష్మి, సునీల్ లాంటి సీనియర్ ఆర్టిస్టులతో ఆల్రెడీ మీ మామయ్యతో అంటే ముందు సినిమాలోనే యాక్ట్ చేసావు, అది ఓకే. ఈ సినిమాలో వాళ్ళతో కలిసి యాక్ట్ చేయటం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నీ ఫస్ట్ సినిమాలోనే సీనియర్ ఆర్టిస్టులతో కలిసి చేసావు కదా, ఎలా అసలు ఆన్ సెట్స్ ఏంటి? మంచి స్వీట్ మెమరీస్ కానీ ఏమన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నాయా? సునీల్ సార్ చాలా కైండ్. సో ఎక్స్ప్రెషన్స్ అన్నీ నేను నేర్చుకుంటాను సునీల్ సార్తో నుంచి. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. మంచు మ్యామ్ తో కూడా భయంకరం జాలీగా మాట్లాడే ఛాన్స్ వచ్చింది. సో నాకు గ్రేట్ఫుల్గా ఫీల్ అయింది. సో అంతే. లక్ష్మి గారు లాంగ్వేజ్ బ్రోకెన్ తెలుగు మీకు వచ్చిందా? తెలుగు మ్యామ్ తమిళ్ బాగా మాట్లాడినారు. సో తమిళ్లోనే మాట్లాడతాం మేమిద్దరు. ఎవరు ప్రజెంట్ జనరేషన్లో మీ ఫేవరెట్ హీరోయిన్ అంటే ఎవరు? పర్టికులర్గా కాదు, అన్ని హీరోయిన్స్ యాక్టింగ్ నాకు నచ్చుతుంది. పర్లేదు, సినిమా అవుతామని అలవాటు పడింది. ఓకే, అదే నాకు వచ్చి లక్ష్మీ మంచు మ్యామ్ దగ్గర కూడా అండ్ సునీల్ సార్ కూడా కాంబినేషన్ లేదు, కానీ షూట్ అప్పుడు నేను వెళ్ళి చూశాను. అండ్ ఇద్దరు ఐ థింక్ లక్ష్మీ మంచు గారు, షీఈస్ ఎ వెరీ సాఫ్ట్ అండ్ సాఫ్ట్ స్పోకెన్, వెల్కమింగ్, వార్మ్ పర్సన్. ఐ మీన్ ఇప్పుడు ఈరోజు కూడా పొద్దున ఏదో ఒక షూటింగ్ ఏదో కంటెంట్ షూట్ చేయడానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్లేస్, ఇంటికి వచ్చేయండి ఇక్కడే షూట్ చేయండి అని అక్కడ వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ తెప్పించారు. అండ్ మ్యామ్కి ఏదో ఒక 11:30కి ఫ్లైట్ ఉండింది. మీరు నా ఇల్లు తీసుకోండి, నేను వెళ్ళేస్తా, మీరు ఇక్కడే ఉండండి, ఎప్పటికైనా టెల్ వెన్ ఎవర్ ఇట్స్ ఓకే, యూ షూట్ అండ్ గో, కమ్ వెన్ ఎవర్ యూ వాంట్ టు అని ఒక అంత వెల్కమింగ్గా, అంత ఒక సీనియర్ పెద్ద ఫ్యామిలీ నుంచి ఒక వారు ఐ డోంట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హర్. అండ్ షీఈస్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, వెరీ క్యాజువల్. మీరు కెమెరా ముందు చూస్తున్న ఒక మనిషిని హూ షీ ఈస్ బిహైండ్ ద కెమెరా యాజ్ వెల్, షీ ఈస్ ద సేమ్ ఎవ్రీవేర్. అండ్ సునీల్ సార్ ఆల్సో ఇస్ వెరీ, చూడడానికి అంత ఒక భయంకరంగా ఉన్న ఒక మనిషి తప్ప హీఈస్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ అట్ హార్ట్. And I also spoke with them. I want to work with him as well in the future.